ధర్మశాస్త్రంలో పూర్తిగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ దేనికి సంబంధించినవి? ఆ వాక్యాల సారాంశం ఏంటి అంటే, ఒక రోజున ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు ఏవని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను అనే ఆజ్ఞ ముఖ్యమైంది. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనే ఆజ్ఞ రెండో ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ముఖ్యమైనవి. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైన వాక్య భాగాలు. ఈ రెండింటి ప్రకారం ఒక మనిషి జీవిస్తే ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడై ఉంటాడు. కొందరంటారు, ధర్మశాస్త్రం అనేది ఇప్పుడు వద్దు, యేసు ప్రభు వచ్చేసాడు, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకుందామని అంటారు. అయితే యేసు ప్రభువే మత్తయి సువార్తలో అంటున్నాడు, నేను ధర్మశాస్త్రములను ప్రవక్తల మాటలను కొట్టివేయడానికి రాలేదు, వాటిని సంపూర్ణం చేయడానికి వచ్చాను. వాటిని గైకొనాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా మీరు విని మీరు చేయాలి.